హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏజీవీ స్పెషల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మీ అందరికీ ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది మేము ఎక్కడికో వెళ్తున్నామని. మేము వెళ్తున్నాము వైజాగ్కి. వైజాగ్లో మా అమ్మగారు వాళ్ళు ఉంటారండి. అక్కడికి మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. హైదరాబాద్ నుండి మధ్యాహ్నం 2 o'clockకి స్టార్ట్ అయ్యామండి. ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ లంచ్ తినేసి నైట్కి డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేసాను. సో అది తీసుకొని మధ్యాహ్నం 2కి స్టార్ట్ అయ్యాము. ఈరోజు వీడియోలో నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ టిప్స్ ఏంటంటే మెయిన్గా పిల్లలతో కార్లో లేదా ఏదైనా లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి యూజ్ అవుతాయి. వేదిక్ బోర్ ఫీల్ అవ్వకుండా ఉండడానికి అండ్ మొబైల్ ఎక్కువగా చూడకుండా ఉండడానికి నేను ఈ టిప్స్ ఫాలో అవుతానండి. ఫస్ట్ వన్ ఏంటంటే మనం ఎక్కువగా మొబైల్ చూడకూడదు. ఇదైతే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మనం వాట్సాప్ లేదా ఇన్స్టాగ్రామ్ ఇలా మనం చూస్తూ ఉంటే వాళ్ళకి ఏంటంటే ఇంకా అదే కనిపిస్తుంది ఎదురుగా. సో వాళ్ళకి కూడా చూడాలని ఆశ కలుగుతుంది. సో అందుకని కుదిరినంత వరకు మనం మొబైల్ చూడకుండా ఉండాలి. అండ్ సెకండ్ వన్, పిల్లల్ని ఎంగేజ్ చేయాలండి. వాళ్ళు ఇంట్లో ఇష్టంగా ఆడే గేమ్స్ ఏమైనా టాయ్స్ కానీ అవి మనతో పాటు క్యారీ చేయాలి. నేనైతే ఇలా ఫ్రూట్స్ కట్ చేయడం వాడు రీసెంట్గా అది ఇష్టంగా చేస్తున్నాడు అనమాట. అందుకని చెప్పి ఇవి తీసుకున్నాను. అండ్ ఇంకొక 2-3 గేమ్స్ కూడా నేను నాతో పాటే క్యారీ చేశాము కార్లోనే. బట్ అవి వీడియో తీయలేదు, ఎందుకంటే నేను చెప్పాను కదా మనం ఎంత తక్కువ మొబైల్ యూస్ చేస్తే అంత మంచిది. సో అందుకని చెప్పి ఇది మాత్రం జస్ట్ షూట్ చేశాను. అండ్ నెక్స్ట్ వన్, పిల్లలతో మనం మాట్లాడుతూ ఉండాలి. రైమ్స్ కానీ లేదా క్యాజువల్గా అయినా మాట్లాడుతూ ఉండాలి. ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నావు? ఫ్రూట్స్ కట్ చేస్తున్నాడా? ఓహో, బనానా. వేదిక్ ఫ్రూట్స్ కట్ చేస్తున్నాడా? సూపర్. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఫ్రూట్స్ కట్. వెల్కమ్ టు ఏజీవీ స్పెషల్. చెప్పు వెల్కమ్. లాంగ్ జర్నీ చేసేటప్పుడు బ్రేక్ తీసుకోవడం అనేది చాలా అవసరం అండి. మనకి మాత్రమే కాదు, పిల్లలకి కూడా చాలా అవసరం. అలా కార్లోనే కూర్చుంటే వాళ్ళు తొందరగా బోర్ ఫీల్ అవుతారు. అందుకని చెప్పి అట్లీస్ట్ 2 hours వన్స్ 3 hours వన్స్ ఒక 10 minutes మనం ఆపినా కూడా సరిపోతుంది. కిందకి దిగి వాళ్ళు కొంచెం అటు ఇటు నడిచారనుకోండి, ఫ్రీ అవుతారు. ఎక్కు, వెనక్కి ఎక్కు. వేదిక్, నువ్వు వెనక్కి వెళ్ళి కూర్చో. వెనకని కూర్చో. ఫ్రూట్స్ కట్ చేసుకోపో. ఫ్రూట్స్ కట్ చేయి. అయిపోయిందా? ఓకే. సరే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. వైజాగ్. ఆ వైజాగ్. అప్పని డిస్టర్బ్ చెయ్యొద్దు. అప్పా చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నాన్న? సో మేము 2 o'clockకి స్టార్ట్ అయ్యామని చెప్పాము కదా. నైట్ 8 or 9 ఆ టైంకి ఏలూరు రీచ్ అయ్యామండి. అక్కడ ఫ్రెండ్ ఇంట్లో స్టే చేసి మార్నింగ్ 5కి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. విజయవాడ దగ్గర ట్రాఫిక్లో బాగా ఇరుక్కుపోయామండి. సో ఏలూరు రీచ్ అయ్యేసరికి నైట్ అయ్యింది. వేదిక్తో లాంగ్ జర్నీస్ చాలాసార్లు చేశామండి. సో బేస్డ్ ఆన్ దట్ ఎక్స్పీరియన్స్ నేను కొన్ని టిప్స్ ఫాలో అవుతున్నాను. స్టార్టింగ్లో వాడు కూడా మొబైల్ ఎక్కువగా చూసేవాడు. నాకు కూడా మొబైల్ ఎలా అవాయిడ్ చేయాలో తెలిసేది కాదు. బట్ స్లోగా నాకు అర్థమైంది, ఓకే వాడు బోర్ ఫీల్ అవుతున్నాడు, అందుకే మొబైల్ ఎక్కువగా చూడాలని అనుకుంటున్నాడు అని. చాలామంది పేరెంట్స్ ఇది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. పిల్లలకి మొబైల్ ఇవ్వడం అనేది చాలా ఈజీ అండి. బట్ వాళ్ళ దగ్గర నుండి వెనక్కి తీసుకోవడం అనేది చాలా కష్టమైన పని. సో కుదిరినంత వరకు మొబైల్ ఇవ్వకపోవడం అనేది మంచిది అని నా ఉద్దేశం. సో ఇలా కొన్ని టిప్స్ ఫాలో అయ్యి మొబైల్ అంటే పూర్తిగా ఇప్పుడు మొబైల్ చూడడం నేను చెప్పను, చూస్తాడు. బట్ కంపారిటివ్లీ చాలా వరకు తగ్గింది. ఒక 80% వరకు తగ్గిందనే చెప్తాను. హాయ్,
సో ఫైనల్గా అనకాపల్లి దగ్గరికి వచ్చామండి. అనకాపల్లి రీచ్ అయ్యాము. ఇక్కడ జస్ట్ ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి వైజాగ్ వెళ్ళాలి. 1.5 అవర్ అయినా పడుతుంది, తెలిసిందే కదా, ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకంటే టైం ఇప్పుడు 10:24 అయింది. సో ఖచ్చితంగా ట్రాఫిక్ ఉంటుంది. 1.5 అవర్ అవుతుంది రీచ్ అవ్వడానికి. అదనమాట సంగతి. ఫైనల్గా మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి 12:30 అయింది. సో ఇదండి ఈరోజు వీడియో. నేను చెప్పిన టిప్స్ కూడా మీకు ఎంతో కొంత యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.